ఒక యువరాజు తన తండ్రి సంతోషం కోసం తన రాజ్యాన్ని మాత్రమే కాదు, తన పెళ్లి, తన సంతానం, తన భవిష్యత్తు అన్నింటినీ త్యాగం చేశాడు. అతనే దేవవ్రతుడు. తర్వాత కాలంలో భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. గంగాదేవి దేవవ్రతుణ్ణి తీసుకెళ్లిన తర్వాత అతనికి గొప్ప విద్యలు, యుద్ధ విద్యలు నేర్పించింది. కొంతకాలానికి దేవవ్రతుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అతని తండ్రి శంతనుడు అతన్ని యువరాజుగా ప్రకటించాడు. అంతా సంతోషంగానే ఉంది. కాని ఒకరోజు శంతనుడు సత్యవతి అనే యువతిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కుమార్తెకు పుట్టే కొడుకే హస్తినాపురానికి రాజు కావాలి. కాని అప్పటికే దేవవ్రతుడు యువరాజు. శంతనుడు ఆ షరతుకు ఒప్పుకోలేక బాధతో మౌనంగా ఉండిపోయాడు. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు కారణం తెలుసుకుని సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్లి, సత్యవతి కుమారుడే రాజు కావాలి, నేను రాజ్యాన్ని కోరుకోను అని చెప్పాడు. అయినా సత్యవతి తండ్రికి ఒక సందేహం మిగిలింది. నీ పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళు రాజ్యాన్ని అడిగితే? అప్పుడు దేవవ్రతుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మాట చెప్పాడు. నేను జీవితాంతం వివాహం చేసుకోను, నాకు సంతానం ఉండదు. అది విన్న దేవతలే ఆశ్చర్యపోయారని కథ చెబుతుంది. ఆ భయంకరమైన ప్రతిజ్ఞకు భీష్మ అనే పేరు వచ్చింది. శంతనుడు తన కుమారుడి త్యాగానికి సంతోషించి అతనికి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. తన మరణ సమయాన్ని తానే నిర్ణయించుకునే వరం. ఈ ఒక్క ప్రతిజ్ఞ వల్ల తరువాత హస్తినాపురంలో ఏం జరగబోతుంది? అదే మహాభారతంలో మరో కీలక మలుపు.